స్టార్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం నగరంలోని డిఎస్ఏ ఇండోర్ మైదానంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్ పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుంటూ శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడలకు పుట్టినిల్లు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకర్ వంటిదని, ఇక కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి క్రీడా దిగ్గజాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత జిల్లాకు దక్కిందని గుర్తు చేశారు. అనంతరం టోర్నీని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండా దాసునాయుడుతో కలిసి ప్రారంభించారు. Please give a request Matt Ashok Kumar garu. తీసుకుంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లాలో అత్యంత పేరు ప్రఖ్యాతమైనటువంటి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులని అందించినటువంటి కోట్రామూర్తి స్టేడియం చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అయింది. రానున్న 9 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించి అది కూడా జిల్లా క్రీడాకారులకు అందజేస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన క్రీడాకారులకు ఒకటే నా యొక్క విజ్ఞప్తి, రేపు విన్నర్స్ ఎవరో ఒకరే ఉంటారు, కానీ మనం లూజర్స్గా భావించవద్దు. మిగతా వాళ్ళు మనం ఫైటర్స్గా ఉండాలి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం కూడా విన్నర్గా రెడీ అవ్వాలని అందరినీ నేను కోరుకుంటూ, ఏ ఒక్కరు కూడా విన్ అవ్వలేదని మనం ధైర్యం కోల్పోకుండా ఇంకా స్పోర్టివ్తో మరింత ధైర్యంతో ముందుకి దాన్ని మన గోల్ని సాధించే విధంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నేను పిలుపునిస్తూ, ఈరోజు ఇంత మంచి చక్కటి అవకాశం కల్పించినటువంటి అసోసియేషన్ అందరికి కూడా, పెద్దలకు, అలాగే స్పాన్సర్స్ కూడా అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే నిజంగా లైఫ్లో ఏదైనా ఎంజాయ్ చేసేయాలంటే ఎవరైతే స్పోర్ట్స్లోని గేమ్స్లోని ఉంటారో వాళ్ళ లైఫ్ మాత్రమే ఎంజాయ్ చేసేది. దానికి ఎక్కడ వయసుతో సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి ఎవరు హ్యాపీగా చదువుకి ఎంత ప్రాముఖ్యం ఇస్తామో అదే సమయంలో మనం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లల్ని గేమ్స్ ఆడడానికి ఎలా చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటే వాళ్ళ పిల్లలు చదివించలేక గేమ్స్ సాధించలేకపోతున్నారు. స్కూల్లోని కాలేజీలో అయితే ఉదయం లేచిన నుంచి 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదువుతూనే అయిపోతుంది. ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉందో వాళ్ళు ఎంత చదువుతున్నా చాలామంది ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. చాలా పెద్ద డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, చాలా మంచి ఉన్నత స్థానాన్ని పొందుతున్నారు ఎడ్యుకేషన్లో. కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ జీవితాల్లో చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ఫెయిల్ రావడం, అలాగే చిన్న వయసులోనే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న చిన్న వయసులోనే డయాబెటీస్ లాంటి వ్యాధులు రావడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లేకపోవడం. ఈరోజు అటువంటి ఇక్కడికి వచ్చిన చిన్నారులందరూ కూడా ఈ స్పోర్ట్స్లో ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో మీరు ఆడినట్టుగా స్పోర్ట్స్లోని గేమ్స్లో ఉంటారో వాళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఎట్లా డ్రైవ్ చేయాలో కూడా తెలిసేది స్పోర్ట్స్ ఆడుతుందో తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ మీ వద్ద